స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడుంటే తీసుకురండి. మీ అందరు ఎదురుగుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను నేను. చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను, ప్రజల్లో మోసం చేయకుండా. ఏమండి, ఇది ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎవడు కనబడ్డా వీడొక నాకు లెక్కేటండి, వీళ్ళు లెక్క నాకు మీడియానే ఖాతరు చేయలేదు, ప్రభుత్వాన్నే పట్టించుకోలేదు, అధికార యంత్రాంగాన్ని పక్కకు తోసేశాను. బైబిల్ను మాత్రం మేరకండి, ఇది దేవుని మాట, ఇది చదవండి. మీరు నమ్ముకున్న ఈ లోక జ్ఞానం 60 ఏళ్ల జీవితానికి అంత అన్నం పెట్టేది నీ మెడిసిన్, నీ సివిల్ ఇంజనీరింగ్, నీ కంప్యూటర్ ఇంజనీరింగ్, లేదా నువ్వు ఒక సైంటిస్ట్ అయినా 60 ఏళ్ల నీ జీవితానికి జానెడు పొట్టకు పట్టెడు అన్నం పెట్టేదే ఈ చదువు. లేదండి స్వర్గాన్ని ఇచ్చేదన్నులు చేయొద్దండి, లేదండి ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నన్ను ఎక్కువ బతికించేస్తుందండి చదువు అన్నవాళ్ళు చేయొద్దండి. లేరు, చెయ్యెత్తలేరు మీరు. ప్రపంచం మోసం చేసిందండి ఇంతవరకు జనాన్ని. చూడండి ఇంజనీరింగ్ కాలేజీలు చూడండి, కోటలు. రుద్రమదేవి కూడా కట్టించలేదు అలాంటి కోట. రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, గోల్కొండ నవాబు కానీ రాజులు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. అశోకుడు కానీ, మొఘలులు కానీ, మౌర్యులు కానీ, చోళులు కానీ ఎవడండి కట్టించాడు అంత పెద్ద కోటలో? ఈరోజు చూడండి ఇంజనీరింగ్ కాలేజ్ అట, కాలేజ్ ఆఫ్ వేటు ఇంజనీరింగ్ కాలేజ్, అబ్బా కోటలాగా ఉందండి బాబు, అది కోట. అమ్మ భగవాన్ గారిని చూడండి, విజయ్ కుమార్ గారి ఆర్థిక పెద్ద కోట. మెడిసిన్ కాలేజీలు కోటలు, హైవే పక్కనే 100 ఎకరాలలో కోటలు కడుతున్నారండి ఈ చదువులా. ఆ దినకరణ గారిని చూడ, చచ్చి నరకానికి పోయాడు, చచ్చి నరకానికి పోయాడండి వాడు, మీకు తెలీదా? వాడేం కట్టించాడు? ఇంజనీరింగ్ కాలేజా, బిఈడి కాలేజా, కారుణ్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజా, నర్సింగ్ కాలేజా? ఇది బైబిల్ ఇది. కానీ వాడికి ఇచ్చిన డబ్బు ఎంతంత కాదు, మోసపోయారు మీరంతా, కోట్లు దోపెట్టారు వాడికి, ఆ మాయగాడికి, మోసగాడికి. వాడికి 1980లో సవాల్ చేశాను, రా, జనాన్ని మోసగిస్తున్నావు నువ్వు. వీడు బయటపడ్డాడు, అమ్మా భగవాన్ విజయ్ కుమార్ గారు. వాడు బయటపడలేదు. కోయంబత్తూరులో బయట పెడతాను, ఎప్పటికైనా ఈ క్రైస్తవ బాబాలను బయటకు తీసుకొస్తాను నేను. అప్పుడు చూస్తారు మీరు, నిజమా మోసపోయామా మేమేమని. దొంగలండి వీళ్ళంతా, దోపిడి దొంగలు. డబ్బే ప్రధానం. ఇంజనీరింగ్ కాలేజీ కావాలండి, బైబిల్లో ఉందండి. క్రీస్తు శకం 58లో రాయబడింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవడు చెప్పడమే మీకు? సుమారు క్రీస్తు శకం 58లో కొరింథీ పత్రిక పౌలు రాస్తూ, కొరింథీ పట్టణం ఎక్కడుందో తెలుసా? యూరప్లో ఉంది. అకయా అంటే గ్రీసు దేశం అని అర్థం. ఇన్ని పట్టికలు చెప్పిన మగాడిని ఎవడన్నా చూసారా మీరు? యూరప్లో ఉంది. అకయా అంటే కొరింథీ సిటీ. అక్కడున్న క్రైస్తవులకు ఉత్తరాన్ని క్రీస్తు శకం 58, ఇది 2010. ఎవడికి తెలియవండి ఇవి, ఎవడికి తెలియవు. ఏబిసిడి యాప్ ఏదేదో తప్పంటాడు, అదే తెలుసు వాళ్ళకి. ఈ దరిద్రులకు ఎవడికి బైబిల్ తెలీదు, సరిగ్గా చదవలేదు. 3 సంవత్సరాల్లో ఏసీటీసీ కాలేజీలో ఏం నేర్పిస్తాడు హైదరాబాద్లో? ఆ ప్రిన్సిపాల్కి నా పేరు చెప్పండి, బాత్రూమ్కి వెళ్ళిపోతాడు వెంటనే. ఏసీటీసీకి ఆంధ్ర థియాలజికల్ కాలేజ్ అని ఒకటి నడుస్తుంది అక్కడ హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళి పిడి సుందర్రావు పేరు చెప్పండి ఆ ప్రిన్సిపాల్కి, వాడు వెళ్ళిపోతాడు బాత్రూమ్కి. ఆడిది అక్కడ నేర్చుకునే వాళ్ళు వీళ్ళే నేర్పిస్తారండి. ఈ పాస్టర్, దొంగ పాస్టర్లో వాళ్ళకి అసలు బైబిల్ తెలుసా వీళ్ళు? ఏ ఒక్కడికైనా చదవండి ఏం రాశాడు ఆయన. ఈ లోక జ్ఞానమును ఎంటెక్క, బీటెక్క, ఐటెక్క, ఏ టెక్కర్ అనేది, ఈ లోక జ్ఞానమును
నువ్వు నమ్ముకున్నావే దేవుడు, దేవుడా దేవుడా స్తుతి స్తుతి, ప్రైజ్లాడు ప్రైజ్లాడు, హల్లెలూయా హల్లెలూయా అంటావు. అదే తెలిసి నీకు అంటావు. నువ్వు నమ్ముకున్న ఈ జ్ఞానాన్ని లక్షలు దోపెట్టి చదువుతున్నావే, చదివిస్తున్నావే. జానడి పొట్ట, చచ్చే ఈ జీవితం, చస్తే 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడలు, అదే నాని బతుకు, అదే నా బతుకు. చచ్చే 60 ఏళ్ల బ్రతుకు, 3 అడుగులు గోతు గొయ్య, 6 అడుగులు పొడవు గొయ్య కోసమైనా ఈ చదువులన్నీ లక్షలు దోపెట్టావు. ఈ లోక జ్ఞానమును దేవుడు, జాగ్రత్తగా చూడాలి మీరు అక్కడ, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దినకరన్ గారికి తెలీదా ఇది? వాడికి తెలీదా? పాల్ దినకరన్ ఎవడు ఉన్నాడు, వాడి కొడుకు. వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడట, దేవుడా నా కొడుకును ఏం చదివించమంటావు? చదువా? ఇప్పటికే ఉంది నాకు ఆ మ్యాగజైన్. యేసు పిలుచున్నాడు, దాశాన్ని ఎవడైనా గట్టిగా అడిగితే చూపించడానికి. ఎవడైనా గట్టిగా నోరు పారేసుకుంటే పుస్తకాన్ని నిప్పి చూపించడానికి. దేవుడా నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, ఏం చేయమంటావు, ఏం చదివించమంటావు? ఎంబీఏయా ఎంఎస్సీ అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు కనబడి చెప్పాడట, వెళ్ళి మీ యాబిడిని అడిగాని. ఏంటి అబ్రహాంకి శారా అని చెప్పినట్టు ఇస్మాయిల్ని వదిలేయాలా, ఈ ఆగరను తగిలేయాలా వద్దని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి. ఇలాంటి దరిద్రపు నాలెడ్జ్ అండి. ఎక్కడో ఒక సన్నివేశంలో దేవుడు ఉపయోగించిన ఆ కార్యక్రమాన్ని వీడు ఎలా దొంగిలించి వాడుకుంటున్నాడు చూసారా దీనికి. అప్పుడు ఆవిడేం చేసింది, ఆవిడ ప్రభువుని అడిగిందట. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, వీడి దగ్గర నుంచి ఆడికి, వాడి దగ్గర నుంచి వాడికి, ఏటండి ఇదంతా. అప్పుడు ప్రభువు ఈవిడికి ఏం చెప్పాడట, పాస్టర్ గారిని అడిగానడట. ఏ దినకరన్ గడికి తెలియదు, వాడి భార్యకి తెలియదు. అప్పుడు పాస్టర్ నాకు 2 రోజులు టైం కావాలని ప్రార్థించి MBA అని కనబడింది అన్నాడట. ఏం కనబడిందట? MBA. బైబిల్ అని కనిపించలేదా? బిజినెస్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బాగా వ్యాపారం చేయరా, కోయంబత్తూరులో బాగా కొల్లగొట్టరా, అమాయకుల క్రైస్తవులందరికీ బాగా నూనె రాయి, ఆ రాయించుకోవడంలో వాళ్ళు ముందు స్పెషలిస్టులు వాళ్ళు.